బాలస్వామి గారు, మా అక్క కుమార్ టీచరు, మా అక్క సువర్ణ కుమార్ టీచర్ గారు, ఝాన్సీ అక్క, వీళ్ళందరూ కూడా టీచర్లుగా ఎంతోమందిని తీర్చిదిద్దారు. ఉదాహరణకి చెప్పాలంటే మా అక్క దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ ఉన్నత స్థానంలో, పెద్ద పెద్ద హోదాల్లో, పెద్ద పెద్ద స్థితిలో మంచిగా లీడ్ చేసే రోల్లో ఉన్నారు. స్టిల్ యాజ్ అండ్ డేట్ ఈ హోటల్ నడిపే అవినాష్ బాబు కాడ మా అక్క ట్యూషన్ చెప్పింది. ఆయనకి అలా సిస్టర్కి అలా గొప్ప గొప్ప వాళ్ళకి కూడా ఎంతో ఆవిడ దగ్గర ట్యూషన్కి వెళ్ళాలంటే కొంచెం స్ట్రిక్ట్, చాలా ఊరుకోరు. ఎక్కడెక్కడ ఎమ్మెల్యే కూతురు, ఎమ్మెల్యే కొడుకు అన్నా కానీ ఆవిడ దగ్గర అందరూ సమానం. ఎందుకంటే టీచ్ చేసే విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండేది, ఈయందో పిల్లల విషయంలో కూడా. అలాగే ఆవిడ కళలు కన్నా విషయంలో తను భూమిలా ఉండి ఇద్దరిని మనకి సూర్యచంద్రులాగా సుష్మని సోమని మనకి ఇచ్చారు. వాడు లేదని బాధ కన్నా వాళ్ళని, మన అక్కల్ని, మన పిల్లల్లో చూసుకుని మనం ఆనందం పొందాలి. ఎందుకంటే వాళ్ళు అంత బ్రిలియంట్గా, తెలివిగా, ఓర్పుగా ఎంతో త్యాగం చేశారు. ఈ రోజున మనం ఏంటంటే తల్లిదండ్రులను చూసి పిల్లలు లేరు ఈ రోజున. ఏంటంటే మనకి వీళ్ళని చూస్తే మనకి ఎన్నో రకాల ఖర్చులు అవుతాయి, నా పిల్లలకి కావాలి, నా భార్యకి కావాలని చూసుకునే రోజుల్లో లాట్ ఆఫ్ రూపీస్, ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టి తన తల్లి ఆ తుది శ్వాస వరకు కూడా ఎంతో నీళ్లలాగా వెన్నంటూ ఉండి నడిపించారు. ఈ రోజున అంత బడ్డెన్ చేయించడానికి ఎవరు కూడా సహకరించరు ఈ రోజుల్లో. కానీ పిల్లల్ని చరిష్మా కలిగిన ధైర్యవంతులుగా పెంచింది తల్లి. దానిలో సుష్మా కానీ సౌమ్య కానీ ఏనాడు కూడా వెనకడుగు వేయలే. ఎందుకంటే నా తల్లికి మేము చేసుకోవాలి ఏంటి. తను ఎంత జోగిలంటే, చిన్న ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒకే ఒక విషయం, నా తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చారు. కానీ నేను 10th క్లాస్ తప్పి ఖాళీగా ఉంటే సుష్మా బర్త్డేకి భోజనానికి వెళ్తే, బావగారు ఏం చేస్తున్నావు నువ్వు అంటే మా కనిగండి బాలన గారు అడిగితే, బావగారు నేను గేదెలు కాసుకుంటున్నాను, 10th తప్పాను, ఇలాగ సింహాల్లో పనిచేస్తున్నానంటే, కాదు నువ్వు అలా ఉండొద్దు, నువ్వు లైఫ్ మారాలి, నువ్వు బ్యాంకులో పెడతాను చేసుకోమన్నారు. అదే బ్యాంకులో నన్ను టెంపరీగా పెట్టారు. 10 years తర్వాత నేను ప్రమోషన్ పొంది ఈరోజు సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఫర్ మంత్ 1.5 lakh డ్రా చేస్తున్నాను. ఇది ఎందుకంటే నా తల్లిదండ్రులు జన్మనిచ్చారు, కానీ నా జన్మకు సార్థకత మా అక్క, మా బావ నాకు ఇచ్చారు. అది ఈ జీవితం బతికున్నంత కాలం, చనిపోయే వరకు కూడా చెప్పుకోవాల్సిన నిజమైన సత్యం. అలాగే వాళ్ళ పిల్లలు కూడా చాలా త్యాగంగా ఉంటారు. ఎలా అంటే మావయ్య లేకపోతే అత్తమ్మ పిల్లల తల్లిదండ్రులతో కూడా చాలా అటాచ్మెంట్ చేయడం అనమాట. ఏంటంటే వీళ్ళు నా వాళ్ళు కాదు, వీళ్ళు పరాయి వాళ్ళని కాదు, లెక్కేరు. అందరూ నా పిల్లలు, మా అక్క తమ్ముడు చెల్లెలు అని ఎంతో అన్యోన్యంగా, ఆప్యాయంగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. అలాగే మా అక్కగారు కూడా ఏనాడు కూడా మమ్మల్ని పెదనాన్న పిల్లలు, బాబాయ్ పిల్లలని చూడాల, పిల్లలతో పాటు సమానంగా చూసి చాలా ప్రేమను పంచింది. ఎలాంటి ప్రేమ అంటే, మేము తను లాస్ట్ స్టేజీలో నా కూతుర్లకి పెళ్ళి అవ్వలేదు, నా పిల్లలకి చదువు MBA చేయటం అవ్వట్లేదని చెప్పి నేను ఉంటానక అంటే, తన ఇంట్లో నాకు పోర్షన్ అద్దెకిచ్చింది. అద్దెకిస్తే తన ఇంట్లోకి వచ్చిన తర్వాత నాకు అన్ని విజయాలు. ఏ విధంగా అంటే, నా పిల్లల MBA అయిపోయింది, నా కూతురికి మంచి సంబంధం వచ్చింది, నా కొడుకు కూడా ఇద్దరు MBA చేశాడు, ఆరోగ్యపరంగా మేము అందరం కొత్తోటి పడ్డాము. అంటే జీవితంలో వెలుగునివ్వటమే కాకుండా తన గొడుగు కింద మాకు కూడా షట్టర్ ఇచ్చింది. అది జీవితంలో మనం బతికొండం కూడా మర్చిపోకూడదు. బట్ ఇలాగా మనం గ్యాదర్ అవటం బాధాకరమే, కానీ ఇది మనం ఘనంగానే కొనియాడుకోవాలి. ఎందుకంటే తను వాళ్ళంత వెలుగునిచ్చింది, ఇంతమందిని స్టూడెంట్స్ తయారు చేసింది. తన కింద చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యి పలానా వాళ్ళు అక్కని చూడటానికి వచ్చినప్పుడు మాకు ఆశ్చర్యం వేసేది. ప్రొఫెసర్లు, లెక్చరర్లు ఇంతమంది వస్తుంటే తను ఇంత గొప్ప టీచరా అని అనిపించేది. చాలా స్ట్రిక్ట్గా ఉండేది పిల్లల విషయంలో కానీ, మన చదువు చెప్పే విషయంలో కానీ, ఒక ట్యూషన్ చెప్పే విషయంలో కానీ ఎవరు పడితే వాళ్ళు చేర్చుకునేది కాదు. అంత డిసిప్లిన్గా పెంచింది పిల్లల్ని. తను చాలా క్రమశిక్షణ కలిగిన సిస్టర్. మా సిస్టర్ తను లేదనే ఒక బాధ మన పక్కన ఉంది. బట్ తను వెళ్తూ సూర్యచంద్రులు లాంటి ఇద్దరు పిల్లల్ని ఇచ్చారు. సో సుష్మా కానీ సౌమ్య కానీ మన అక్కని మన వాళ్ళలో చూసుకోవాలి. వాళ్ళు కూడా మా పట్ల ప్రేమగా ఉండాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ